Congress has extended its support to the Telangana Bandh called by BC Association on the 18th of this month. Government Whip Vemulavada MLA Adi Srinivas expressed solidarity with the BC movement, stating that the party stands with their cause. He emphasized that as per the Kamareddy Declaration, the government working to ensure 42% reservation for BCs in education, employment and politics. Srinivas also mentioned that a resolution has been passed in the Assembly as sent to the Centre for approval. He urged everyone to support in the Bandh and stand with the BC community with their demand for equitable representation. The announcement reflects Congress' commitment to social justice and inclusive development in Telangana. Congress Party Kamareddy Declaration lo 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రికి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ పీసీ అధ్యక్షులుగా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతోటి అసెంబ్లీలో కూడా 2 చట్టాలను 42% సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో ఆ బిల్లును బలపరిచే అవకాశం సాటి బీసీ బిడ్డగా నాకు రావడం, 2 చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్తోనే ఎన్నికలు పోవడానికి ఒక అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో కూడా అదనంగా 42% బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆటంకం కాకూడదని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ తదుపరి ఆగస్టు 30, 31